నమస్తే. ఐపీఎల్లో ఇవాళ డబుల్ ధమాకా. ఇప్పటికే అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరుగుతోంది. మరి కాసేపట్లో హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ కూడా తలపడబోతూ ఉన్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరిన గుజరాత్ నెంబర్ 1 పొజిషన్ పైన కన్నేసింది. ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేసిన చెన్నై చివరి మ్యాచ్లోనైనా గెలవాలనే కసితో ఆడుతోంది. మరోవైపు హైదరాబాద్ కోల్కతా మధ్య నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. కోల్కతా నైట్ రైడర్స్ తో గత మ్యాచ్ తో ఓడిపోయిన సన్ రైజర్స్ ఈసారి రివెంజ్ తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది. లాస్ట్ 2 మ్యాచ్ల్లో దుమ్ము లేపిన హైదరాబాద్ మరి ఈ మ్యాచ్ లో కూడా జోరు సాగిస్తుందా? నైట్ రైడర్స్ పైన సన్ రైజర్స్ చుక్కలు చూపిస్తారా లేదా కోల్కతానే మ్యాజిక్ చేస్తుందా? ఇవాల్టి డబుల్ ధమాకాలో విజేతలు ఎవరు కాబోతున్నారు అనే దానికి సంబంధించిన అనాలిసిస్ అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మోహన్ గారు, అలానే సుధీర్ గారు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి. సో మోహన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ మనం చూస్తే జీటీ వర్సెస్ సిఎస్కే లాస్ట్ మ్యాచ్ లో విజృంభించి ఆడుతోంది. 230 వాళ్ళు సెట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో మీరేమంటారు ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ కి సంబంధించి? చాలా పెద్ద స్కోర్ అండి. 234 రన్స్ సిఎస్కే దే హావ్ డన్ ఇట్. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలా, డెఫినెట్లీ మనం అప్సెట్ కూడా చేయవచ్చు. అట్లాంటి బ్యాటింగ్లో వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ చేసిండ్రు. వీ షుడ్ అప్రిషియేట్ ద టీమ్ ఆల్సో. బట్ నా ఉద్దేశంలో దీని ముందట మ్యాచెస్ కూడా వాళ్ళు ఇట్లనే ఆడుంటే డెఫినెట్లీ వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. అండ్ వి విష్ 234 ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్ అండ్ దే విల్ ట్రై టు విన్ దిస్ మ్యాచ్. సో సుధీర్ గారు, మీరేమంటారు? ఆల్రెడీ జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ మనం చూసినాం. 230 రన్స్ సెట్ చేశారు. అంటే వరుస ఓటముల నుంచి సిఎస్కే ఈ రోజు విజృంభించి ఆడింది. యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా మనం చూసాం టేబుల్ టాప్ లో ఉండే సంజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిఎస్కే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో వాళ్ళు 10th పొజిషన్ లో, అంటే లాస్ట్ పొజిషన్ లో రాక్ బాటం ఎప్పుడు కూడా నిలవలేదు. అండ్ ఈ మ్యాచ్ లో ఒక మంచి విక్టరీ సాధించినట్లయితే వాళ్ళకు కనీసం 9th పొజిషన్ లో వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు దే వెంట్ ఆల్ అవుట్ నథింగ్. యాక్చువల్లీ మంచి టాస్ గెలిచారు, మంచి బ్యాటింగ్ కండిషన్స్ కనబడ్డాయి అండ్ బ్యాటింగ్ అద్భుతంగా చేశారు. ముఖ్యంగా ఓపెనర్స్ ఇద్దరు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరిచారు. ఆయుష్ మాత్రే ద ఫైండ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఫర్ దెమ్. ఈవెన్ బ్రేవిస్ కూడా ఇద్దరు బ్రహ్మాండంగా ఆడుతున్నారండి. అండ్ నేను అనుకుంటాను ఫ్యూచర్ లో వీళ్ళిద్దరు చెన్నైకి స్టార్స్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. ఎందుకంటే సీనియర్స్ అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిటైర్ అవుతున్నారు కనుక ఐ థింక్ చెన్నై హ్యాస్ గాట్ ఎ బ్రైట్ ఫ్యూచర్. యంగ్స్టర్స్ అయితే అద్భుతంగా ఆడుతున్నారు, అందులో డౌటే లేదు. అండ్ 230 అనేది ఆఫ్ కోర్స్ ఒక డిఫికల్ట్ టోటల్ చేంజ్ చేయడం. బట్ జీటీ అంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన జీటీ ఇప్పుడు ఈ మ్యాచ్ లో ఏ రకంగా తాను మళ్ళీ రికవర్ చేసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు అండి? ఎవరికి అంటారు? జీటీకి గెలవాలండి కంపల్సరీ. గెలిస్తేనే వాళ్ళు టాప్ 2 పొజిషన్ లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఓడిపోయినారు అనుకోండి 18 పాయింట్స్ ఉంటాయి. అప్పుడు ముంబైకి కూడా ఛాన్స్ ఉంటుంది. ముంబై ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ ఓడించిందంటే ముంబైకి 18 పాయింట్స్ అవుతాయి. అండ్ ముంబైకి నెట్ రన్ రేట్ బెటర్ గా ఉంది కనుక ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ లో లక్నో ఓడించినట్లయితే ఆర్సీబీ అండ్ ముంబై వెళ్తాయి. లేకుంటే ఆర్సీబీ అండ్ పంజాబ్ రెండు ఓడిపోయినాయి అనుకోండి, అప్పుడు గుజరాత్ అండ్ ముంబైకి ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ముంబైకి 18 పాయింట్స్ అవుతాయి అండ్ ఆల్రెడీ గుజరాత్ కి 18 పాయింట్స్ ఉన్నాయి కనుక 2 టీమ్స్ కు టాప్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. అంటే ఇప్పుడు ఒక లైన్ లో చెప్పాలంటే ఇట్స్ వైడ్ ఓపెన్. యాక్చువల్లీ ఫస్ట్ 2 పొజిషన్స్ కొరకు ఒక ఓపెన్ కాంపిటీషన్ కొనసాగుతుంది. అండ్ ఈ రోజు చాలా కీలకమైనటువంటి మ్యాచ్. అండ్ ఈ రోజు గుజరాత్ ఓడిపోయినట్లయితే ఇట్ విల్ బి ఈవెన్ వైడర్ ఓపెన్ అవుతుంది. గుజరాత్ గెలిచినట్లయితే వాళ్ళు వెళ్తారు ఎలా కానీ ఛాన్సే లేదు. అండ్ వాళ్ళతో ఎవరు ఉంటారు అనేది అప్పుడు క్వశ్చన్ మార్క్ మారుతుంది. బట్ గుజరాత్ లూజెస్ టుడే అండ్ దెన్ ఇట్ విల్ బి అబ్సల్యూట్లీ వైడ్ ఓపెన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 3 మ్యాచెస్ అన్ని కూడా చాలా కీలకంగా ఉంటాయి. ముంబై వర్సెస్ పంజాబ్ అండ్ అదే రకంగా ఆర్సీబీ వర్సెస్ లక్నో, అది చాలా కీలకమైనటువంటి మ్యాచ్ అవుతుంది. అలానే మోహన్ గారు, మనం చూస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎనీ ఐపీఎల్ సీజన్ అంటేనే ఐపీఎల్ T20s అనగానే అవన్నీ కూడా బ్యాట్స్మెన్ కి సంబంధించినటువంటి మ్యాచెస్ మనం చూస్తూ ఉంటాం. కానీ జీటీ కోచ్ విషయానికి వస్తే ఆశిష్ నెహ్రా ఒక బౌలర్, ఆయన చాలా స్ట్రాంగ్ బౌలర్, ఎన్నో మ్యాచెస్ మనకి విన్ చేసినటువంటి బౌలర్. ఆయన కోచ్గా ఉన్నటువంటి జీటీ ఈరోజు టేబుల్ టాప్లో ఉండటం, గతంలో కూడా ఒకసారి ఆయన కప్ అందించడం జీటీకి. సో ఆశిష్ నెహ్రా కాంట్రిబ్యూషన్ మీరు ఎలా చూస్తారు యాజ్ అ కోచ్? ఆశిష్ నెహ్రా ఈజ్ అ వెరీ గుడ్ కోచ్ అండి యాక్చువల్లీ. సో వాళ్ళ టీమ్ టాప్లో వచ్చింది, ఇంతవరకు టాప్లో వచ్చిందంటే ఆయన కోచింగ్ చాలా బాగున్నది. అండ్ డెఫినెట్లీ ఈరోజు డెఫినెట్లీ వాళ్ళు ఆల్అవుట్ పోయి గుజరాత్ టైటిల్స్ దే విల్ ట్రై టు విన్ దిస్ మ్యాచ్. అండ్ మోర్ ఓవర్ ఆయన టాక్టిక్స్ ఎట్లా అంటే ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ బౌలర్ అండి ఎవరు, ఆశిష్ నెహ్రా. నేను ఆశిష్ నెహ్రా అగేన్స్ట్ ఆడినాం మేము కూడా ఢిల్లీలో కూడా. ఈజ్ అ వెరీ ప్రాక్టికల్ కోచ్ అండి.
అంటే ఇప్పుడు ఇంతవరకు టీం టాప్లో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు డెఫినెట్లీ ఈ టాప్ చేయాలని వాళ్ళు డెఫినెట్లీ గోల్ ఆల్ అవుట్. సో బికాస్ శుభన్ గిల్ ఈజ్ ద ఫ్యూచర్ కెప్టెన్ ఫర్ ఇండియా అండ్ ఆల్రెడీ హెస్ బీన్ అనౌన్స్డ్ యాజ్ ద కెప్టెన్ ఫర్ ఇండియన్ టీమ్. సో ఆ కెప్టెన్సీలో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు శుభన్ గిల్ ఆఫ్టర్ అనౌన్సింగ్ ది కెప్టెన్సీ ఆఫ్ ఇండియన్ టీమ్. సో డెఫినెట్లీ గుజరాత్ టైటన్స్ విల్ గో ఆల్ అవుట్ టు విన్ దిస్ మ్యాచ్ and see that they'll get some more points and they'll top the table అని ఆ వ్యూ తోటి వాళ్ళు పోతారు. డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ మ్యాచ్ బట్ యూ హ్యావ్ టు సీ హౌ శుభన్ గిల్ చేంజెస్ హిస్ captaincy after being announced as the Indian captain. ఎస్ ఇండియన్కి క్యాప్టెన్సీ చేయాలా అండ్ ఐపీఎల్ చేయాలంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ హీల్ బికమ్ అ ప్రొఫెషనల్ కెప్టెన్ అండ్ హోప్ఫుల్లీ గుజరాత్ డెఫినెట్ గా కూడా గిల్ కెప్టెన్సీ గురించి కూడా మాట్లాడుకుందామండి. సో సుధీర్ గారు మనం చూస్తున్నాం అంటే శుభ్మన్ గిల్ కెప్టెన్ గా, పంత్ వైస్ కెప్టెన్ గా నెక్స్ట్ టూర్ కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో తన కెప్టెన్సీ బాధ్యతలు అక్కడ నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు జీటీని టేబుల్ టాప్లో సస్టైన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా గిల్ పైన ఉంది. కాబట్టి ఇప్పుడు సిఎస్కే ఇచ్చినటువంటి ఈ 231 చేజ్ని జీటీ ఏ రకంగా ఛాలెంజింగ్గా తీసుకొని ఈరోజు పర్ఫామ్ చేసే అవకాశం ఉండొచ్చు? వెల్ 230 అనేది అఫ్ కోర్స్ నాట్ ఈజీ బికాస్ ఈవెన్ మంచి స్టార్ట్ లభించా కానీ సంధ్య మనం చూస్తున్నాం లాస్ట్ లో వికెట్స్ కోల్పోతున్నారు. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ యెస్టర్డే ఆల్సో. ఢిల్లీ వర్సెస్ మరొక మ్యాచ్ కూడా చూసాం పంజాబ్, అది అట్లాగే కొనసాగింది. సో నేను అనుకుంటాను శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ ఇట్స్ బీన్ గుడ్ అండి, నో ప్రాబ్లం. ఈజ్ లెడ్ బై ఎగ్జాంపుల్ 600+ రన్స్ స్కోర్ చేశాడంటే సంధ్య మామూలు విషయం కాదు. అండ్ దట్ మీన్స్ హీ హెస్ నాట్ ఫెల్ట్ ఎనీ ప్రెషర్. అందుకని అతన్ని ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ కూడా కెప్టెన్ గా ఎంపిక చేశారు సంధ్య. ఈజ్ అ గుడ్ లీడర్. అండ్ ఈవెన్ 2026 T20 వరల్డ్ కప్ కూడా అతన్నే చేసేలాగా కనబడుతుంది. ఆల్రెడీ మనం న్యూస్ అయితే వింటున్నాం. సో అఫ్ కోర్స్ ఈ విల్ టేక్ టైమ్ ఆల్సో బికాస్ జస్ట్ 25 years అంటే నేను అనుకుంటాను ఏజ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్ సంధ్య. అండ్ మంచి అవకాశాలు అతనికి లభించినట్లయితే ఈ కెన్ డెఫినెట్లీ బికమ్ ఏ గుడ్ కెప్టెన్. బట్ టైమ్ విల్ టెల్ బికాస్ ఇంగ్లాండ్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అతనికి. ఇప్పుడంతా ఉన్నటువంటి టీం అంతా స్ట్రాంగెస్ట్ టీం అయితే కాదు. కోహ్లీ అండ్ రోహిత్ లేకుండా వెళ్తున్నారు కనుక బికాస్ రిటైర్ కావడంతో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఛాలెంజ్. అండ్ అక్కడ ఒకవేళ మంచి రిజల్ట్ సంపాదించినట్లయితే ఇండియా అండర్ హిస్ క్యాప్టెన్సీ ఇట్ విల్ బి గుడ్. అండ్ గుజరాత్ అయితే నో డౌట్ అండి ఇప్పటి వరకు చాలా మంచి వేలోనే లీడ్ చేస్తూ వచ్చాడు. వాళ్ళు ప్లే ఆఫ్ కు చేరుకున్నారు. అండ్ దట్ టాప్ 3 బ్యాటర్స్ కూడా అద్భుతమైనటువంటి ఫామ్ కనబరిచారు. ముఖ్యంగా సుదర్శన్ కానివ్వండి, శుభ్మన్ గిల్ కానివ్వండి, అండ్ అదే రకంగా బట్లర్. బట్ ప్లే ఆఫ్స్ లో నేనేమనుకుంటానంటే బట్లర్ యొక్క సర్వీసెస్ మిస్ అవుతారు వాళ్ళు. అండ్ రబడా కూడా ఉండడు. అండ్ అక్కడ ఏమన్నా కొంచెం ప్రెషర్ ఉంటుందో చూడాలి. బట్ అదర్వైజ్ హి హస్ బీన్ ఎ గుడ్ కెప్టెన్, హి హస్ లెడ్ వెల్ సో ఫార్ అండి, నో డౌట్స్ ఆన్ దట్. ఓకే. అండ్ ఇప్పుడు ఈవినింగ్ జరగబోయే